రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో 4 గేట్లను అడుగుమేర ఎత్తే 1391 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఆ నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటర్ బోర్డు అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. మరి వరద ఉధృతి ఎక్కువగా ఉంటే గానీ పరిసర ప్రాంత ప్రజలను ఖాళీ చేయించే పరిస్థితులు కూడా రావచ్చని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. గడిచిన 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షానికి జంట జలాశయాలు నిండుకుండలాగా మారాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో నిండుకుండలాగా మారడంతో 4 గేట్లు 1 ఫీట మేర లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు వదిలారు. ఆ వాటర్ వచ్చి మూసీలోకి కలుస్తుంది. ప్రస్తుతం మనం మూసీ చాదర్గఢ్ దగ్గర ఉన్నాం. మూసీ ఫ్లో అయ్యేటువంటి ప్రాంతం. మూసీలో వాటర్ ప్రవాహం కొంతమేర పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం మూసీలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో చూడొచ్చు. చాలా వేగంగా వస్తుంది. నిన్న మొన్నటి వరకు చాలా నార్మల్గా ఉన్నటువంటి ఫ్లో ఇప్పుడు కొంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా ఇదే అంశాన్ని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటివరకు కురిసినటువంటి వర్షాలకి హిమాయత్ సాగర్ మాత్రమే నిండుకుండలాగా మారింది. FTL వరకు చేరింది. ఇంకా 1-2 రోజుల్లో వర్షాలు కంటిన్యూగా కురిస్తే ఉస్మాన్ సాగర్లో కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వాటర్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉస్మాన్ సాగర్కి సంబంధించిన గేట్లు కూడా లిఫ్ట్ చేసి వాటర్ దిగువకు వదులుతాము అనేది వాటర్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. సో దానికి అనుగుణంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి జనం ఇవాళ రేపు ఎల్లుండి వర్షాలు అధికంగా పడతాయని చెప్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరీ ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలని ఖాళీ చేపించేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉత్పన్నం కావచ్చు అనేది అధికారులు అంచనా చేస్తున్నారు. సో ముందు నుంచే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రిపరేటరీ ప్లాన్ కూడా అధికారులు వేసుకున్నట్లు చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం మూసీ పరివాహక ప్రాంతంతో పాటు మూసీలో వాటర్ ఫ్లో అనేది చూస్తున్నాం కదా. హిమాయత్ సాగర్ దగ్గర గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత హిమాయత్ సాగర్, దాని తర్వాత లంగర్ హౌస్, బాపుఘట్ మీదగుండా జియాగూడ, పురాణా పూల్, దాని తర్వాత చాదర్ఘట్ మీదగుండా ఈ వాటర్ మూసారాం బాగ్, దాని తర్వాత గోల్నాక, మూసారాం బాగ్ తర్వాత నేరుగా నాగోల్ వరకు గ్రేటర్ పరిధిలో ఈ మూసీ ప్రవహిస్తుంది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవాహం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది. సో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి జనాలకి ప్రతి వర్షాకాలంలో ఈ మూసీ పక్కనే ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం జంట జలాశయాలు నిండడం, అధిక శాతంలో వర్షాలు నమోదవడం, వాటర్ ఫ్లో వికారాబాద్, శంకర్పల్లి, దాంతోపాటు చేవెల నుంచి అధికంగా ఉండడంతో అక్కడ నుంచి వాటర్ నేరుగా జంట జలాశయాలకు వచ్చి చేరుతుంది. అక్కడ నుంచి గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉండేటువంటి జనాలకు కొంత ఇబ్బందిగా మారుతుంది. 2020, 21, 22, 23, 24, ఈసారి 25 ఈసారి కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది అధికారులు అంచనా చేస్తున్నారు. 2010లో గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల పాటు గేట్లు లిఫ్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ రాలేదు. మళ్ళీ 2020 నుంచే జంట జలాశయాలకు సంబంధించిన గేట్లు లిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అధిక వర్షపాతం నమోదవుతుంది, అధిక ఫ్లో ఉంటుంది కాబట్టి. సో ఈసారి కూడా అధిక ఫ్లో ఉంది కాబట్టి మూసీ పరివాహకంలో ఉండేటువంటి జనాలను కొంత అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం GHMC, హైడ్రా, రెవెన్యూ, వాటర్ బోర్డు, మూసీకి సంబంధించిన అధికారులు ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో ఈ వాటర్ లెవెల్స్, వాటర్ ఫ్లో, జంట జలాశయాల్లో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఓవరాల్గా మాత్రం వర్షాలు అధికంగా నమోదవుతే మూసీలోకి ప్రవాహం ఎక్కువ ఉంటుంది, లేదు అంటే నార్మల్గానే ఉంటుంది. కానీ జనం కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది అధికారులు సూచిస్తున్నారు. ఇది ఓవరాల్గా జంట జలాశయాలు నిండుకుండలా మారడం, మూసీ పరివాహక ప్రాంతం సంబంధించిన అప్డేట్, దాంతోపాటు మూసీలో ప్రవాహంకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ నరసింహతో శ్రవణ్, బిగ్ టీవీ, మూసీ పరివాహక ప్రాంతం.